హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి వాటర్ మిలన్ ఐస్. సో పుచ్చకాయతో ఐస్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ మంచి టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో జ్యూస్ తాగని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇలా చేసిస్తే 1కి 4 తినేస్తారనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. సో చిన్నపిల్లలు అయితే మాత్రం చెప్పనవసరం లేదండి, చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి పెట్టండి. మీ ఇంట్లో పిల్లలు కనుక ఉన్నట్లయితే, పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ సమ్మర్లో. ఈ వాటర్ మిలన్ ఐస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోయే ముందు, ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బుల్లి గంటను అలా ట్యాప్ చేయండి. ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది వీడియో. ఇక్కడ ఐస్ కోసం నేను పుచ్చకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. సో చిన్నగా కట్ చేసుకుంటే మనకి బ్లెండ్ అనేది త్వరగా అయిపోతుంది అనమాట, నీట్గా బ్లెండ్ అయిపోతుంది. సో పెద్ద పెద్ద ముక్కలుగా అయితే పల్ప్ అనేది ఎక్కువగా మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈజీగా బ్లెండ్ అయిపోతుంది, పల్ప్ అనేది మనకి ఎక్కువగా రాదనమాట. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి పుచ్చకాయ ముక్కల్ని, వాటిని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలు వచ్చేసి నాకు 2 కప్పుల వరకే అయ్యాయి. సో ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ పుచ్చకాయ కనుక స్వీట్ ఎక్కువగా ఉన్నట్లయితే షుగర్ని తగ్గించుకోండి. స్వీట్ తక్కువగా ఉన్నట్లయితే మాత్రం షుగర్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. దీంట్లోనే కొంచెం పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. ఇక్కడ పుదీనాని అస్సలు స్కిప్ చేయొద్దండి. పుదీనా యాడ్ చేయడం వల్ల మనకి జ్యూస్కి కానీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే ఐస్కి కానీ చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా అయితే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు మూత పెట్టేసుకొని నీట్గా బ్లెండ్ చేసుకోవాలండి. పల్ప్ కానీ లేదంటే పీసెస్ కానీ అలా లేకుండా మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట, మనకి జ్యూస్ని ఎలా బ్లెండ్ చేసుకుంటామో అలాగా. సో ఇప్పుడు బ్లెండ్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లో నేను ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఫస్ట్ టైమే ఐస్ క్యూబ్స్ని లెమన్ జ్యూస్ని యూజ్ చేయొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నారో ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అనేసి. ఫస్టే మనం ఐస్ క్యూబ్స్ని కనుక యాడ్ చేసుకున్నట్లయితే లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేసి ముక్కలు మనకి వాటర్ మిలన్ పీసెస్ అనేవి మంచిగా బ్లెండ్ అవ్వండి. అందుకోసం ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇవి యాడ్ చేసుకోండి. నీట్గా బ్లెండ్ అయిపోతుంది అనమాట. జ్యూస్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది, పల్ప్ ఎక్కువ రాకుండా. సో ఇక నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని వడపోసుకుంటున్నానండి. పల్ప్ అలా ఏదన్నా ఎక్స్ట్రా ఉన్నా కూడా వెళ్ళిపోతుందనమాట. సో మీరు ఇక్కడ ఒకసారి వడపోసుకున్న తర్వాత చూసినట్లయితే మనకు పల్ప్ అనేది అస్సలు రాదు. ఎందుకంటే ముందుగా మనం పుచ్చకాయ ముక్కల్ని బ్లెండ్ చేసుకుని తర్వాత వాటర్ని యాడ్ చేసుకోండి. అలాంటప్పుడు మనకి జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ జ్యూస్ చేసుకున్నా కూడా ముందు అలా బ్లెండ్ చేసుకుని తర్వాత వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ చిన్న టిప్ని ఫాలో అయ్యి జ్యూస్ పట్టుకోవడం వల్ల మనకి వేస్టేజ్ అనేది ఎక్కువగా పోదన్నమాట, అంతా కూడా మనకి జ్యూస్ రూపంలో వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను వాటర్ మిలన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఐస్లో మనకి మధ్య మధ్యలో తగులుతుంటే మంచిగా ఉంటుందన్నమాట. సో అందుకోసం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి ఒక్కసారి. సో ఇప్పుడు ఇలా మౌల్స్ ఉంటాయండి, ఇవి మనకు వచ్చేసి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట, ఫ్యాన్సీ స్టోర్స్లో అట్లా. సో ఇవి దొరికితే వీటిని యూస్ చేసుకోండి. లేదంటే మనకి ఇంట్లో టీ గ్లాసెస్ ఉంటాయి కదా, సో వాటిల్లో వేసుకొనైనా మనము ఐస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. మనకి ఇక్కడ మౌల్సే కావాలని అస్సలు లేదండి, మనం దేంట్లో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో టేస్ట్ అయితే ఏం మారదు కదండి, షేప్ ఒక్కటే మారుతుంది. సో టేస్ట్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ జ్యూస్ని కొంచెం కొంచెంగా మౌల్స్లోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 2 కప్పుల పుచ్చకాయ ముక్కల్ని తీసుకున్నాను కదండి. నాకు 2 కప్పుల పుచ్చకాయ ముక్కల నుంచి వచ్చిన జ్యూస్ నాకు ఇక్కడ 8 ఉన్నాయి కదా మౌల్స్లో ఐసెస్ వచ్చేసి. సో కరెక్ట్గా సరిపోయాయండి. నాకు కొంచెం మిగలలేదు అలా అని సరిపోకుండా లేదనమాట, పర్ఫెక్ట్గా సరిపోయింది. కరెక్ట్గా మౌల్డ్ అయితే మాత్రం ఫుల్ఫిల్ అయిపోయిందనమాట. సో అన్నింటినీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా మనకి సైడ్స్కి పడింది కదండి, టిష్యూ పేపర్తో అలా క్లీన్ చేసేసుకోండి, సరిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలకు కనుక చేసి ఇచ్చినట్లయితే 1కి 4 మాత్రం ఖచ్చితంగా తినేస్తారు. కొంతమంది పిల్లలు వచ్చేసి, పిల్లల సంగతి మనకు తెలిసిందే కదండి, జ్యూసులు తాగడానికి అంతగా ఇష్టపడరు అనమాట. సో జ్యూసెస్ ప్లేస్లో మీరు ఇలా కనుక ఐస్లు కనుక ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారనమాట. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడిగి మరీ చేయించుకుంటారు, అంత టేస్ట్ ఉంటాయి. అన్నింటినీ కూడా క్లోజ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఈ మౌల్ని వచ్చేసి మనం డీప్ ఫ్రీజర్లో ఒక 6 to 7 hours అయితే పెట్టుకోండి. ఓ 6 hours పెట్టుకున్నా మనకు సరిపోతుందన్నమాట. పర్ఫెక్ట్ ఐస్ టెక్చర్ అనేది వచ్చేస్తుంది, ముందే తీయకండి. సో మనకి పర్ఫెక్ట్గా ఐస్ అనేది రాదనమాట. ఇప్పుడు దీన్ని నేను డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటున్నాను. ఒక 6 to 7 hours మధ్యలో తీసినానండి నేను బయటికి. సో ఇలానే తీసేయొద్దు, ఇలానే తీస్తే మనకి ఐస్ అనేది రాదనమాట. సో ఇప్పుడు నేను ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను, నార్మల్ టెంపరేచర్ వాటర్ అనమాట. సో దాన్ని ఆ మౌల్ని వచ్చేసి మనం ఒక 5 minutes దాంట్లో పెట్టి వదిలేసేయండి.
వాటర్‌లో పెట్టకుండా మాత్రం అస్సలు తీయొద్దండి. మనకి ఐస్ అనేది బయటికి రాదనమాట. సో, ఇలా ఒక 5 మినిట్స్ నార్మల్ టెంపరేచర్ వాటర్‌లో పెట్టి తీసినట్లయితే మనకి ఐస్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. సో, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. అలా లూజ్ చేసేసుకోండి క్యాప్స్‌ని. ఈజీగా వచ్చేస్తాయన్నమాట వాటర్‌లో పెట్టేయడం వల్ల. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. మనకి ఎంత కలర్‌ఫుల్‌గా గూడా ఉంది కదా! సో, చాలా టేస్ట్ ఉంటుందండి. పుల్ల పుల్లగా, తీయగా పుదీనా ఫ్లేవర్ తెలుస్తూ చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. సో, ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకి మాత్రం చేసి పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్‌లో. సో, చూస్తుంటే ఎంత టెంప్టింగ్‌గా ఉంది కదండీ! కలర్ కానీ, టెక్స్చర్ కానీ చాలా టెంప్టింగ్‌గా ఉందన్నమాట. సో, తినాలనిపిస్తుందా మీకు కూడా? ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థాంక్స్ ఫర్ వాచింగ్.